డివిడెండ్ గురించి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒక క్వెషన్ డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ అడుగుతున్నాడు ఎగ్జామ్‌లో ప్రతి అటెంప్ట్‌లో. ఏదైనా ఎంసీక్యూ గాని, మెయిన్ క్వెషన్. ఫస్ట్ డివిడెండ్ తెలుసుకోవాలంటే నీకు 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ గురించి అవగాహన ఉండాలి. ఇండియన్ కంపెనీ, డొమెస్టిక్ కంపెనీ, ఫారిన్ కంపెనీ. చాలామంది ఇండియన్ కంపెనీ, డొమెస్టిక్ కంపెనీ 2 ఒకటే కదా అంటారు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇండియన్ కంపెనీ ఈస్ అ కంపెనీ ఫార్మ్డ్ అండ్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ఎనీ అదర్ లా కోర్స్ అంటే ప్రీవియస్ 1956 యాక్ట్ ఏదైనా. ఇది మనకు తెలుసు. Then what is domestic company? Indian company or other company, foreign company who made prescribed arrangement for the declaration and payment of dividend within India. అది ఇండియన్ కంపెనీ అవ్వచ్చు, ఫారెన్ కంపెనీ అవ్వచ్చు. ఇండియాలో డివిడెండ్ డిక్లేర్ చేసే అరేంజ్మెంట్ చేసుకున్నారా? ఎస్ సార్. దట్ ఈస్ డొమెస్టిక్ కంపెనీ. ఆల్ ఇండియన్ కంపెనీస్ ఆర్ domestic companies. All foreign companies are not domestic companies. If they have made arrangement to declare dividend in India, then they become a domestic company. Because all Indian companies are treated as domestic companies, but all foreign company and foreign companies not treated as Indian company. So all domestic companies are not treated. All domestic companies are Indian companies. Oi. All domestic companies are Indian companies. No, domestic companies లో foreign companies కూడా ఉండొచ్చు. అది రాసి. If a foreign company makes a prescribed arrangement, then it becomes the domestic company. Born company అని కాదమ్మా, domestic company. ఇక్కడ బాండ్ కంపెనీ కాదు, డొమెస్టిక్ కంపెనీ. అగైన్ ఆల్ ఇండియన్ కంపెనీస్ ఆర్ డొమెస్టిక్ కంపెనీస్. ట్రూ ఆఫ్ ఆల్సో చెప్పాలి మీరు. ఆల్ ఇండియన్ కంపెనీస్ ఆర్ డొమెస్టిక్ కంపెనీస్. ట్రూ. ఆల్ ఫారెన్ కంపెనీస్ ఆర్ డొమెస్టిక్ కంపెనీస్. ఫాల్స్. ఆల్ డొమెస్టిక్ కంపెనీస్ ఆర్ ఇండియన్ కంపెనీస్. ఫాల్స్. ఓకే. దెన్ వాట్ ఈస్ ఫారెన్ కంపెనీ? కంపెనీ విచ్ ఈస్ నాట్ డొమెస్టిక్ కంపెనీ ఈజ్ అ ఫారెన్ కంపెనీ. కాదు అంటే అది ఫారెన్ కంపెనీ. సార్ మీరు లాలో ఫారెన్ కంపెనీ అంటే వేరే డెఫినేషన్ చదువుకుంటారు. సో ఇది వేరు, అది వేరు. డొమెస్టిక్ కంపెనీ కానివి ఫారెన్ కంపెనీస్. టాక్సిబిలిటీ ఆఫ్ డివిడెండ్ ఏంటమ్మా అది? టాక్సిబిలిటీ ఆఫ్ డివిడెండ్. డివిడెండ్ ఇన్కమ్ ఏ హెడ్లోకి వస్తుంది? డివిడెండ్ ఫ్రమ్ డొమెస్టిక్ కంపెనీ ఆర్ ఫారెన్ కంపెనీ టాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎవరు? షేర్ హోల్డర్. ఒకప్పుడైతే కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అది ఇది వగేరా వగేరా ఉండేది. అదేం లేదు ఇప్పుడు. షేర్ హోల్డర్ ఎట్ ద నార్మల్ ట్యాక్స్ రేట్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, షేర్ హోల్డర్ ఎట్ నార్మల్ ట్యాక్స్. సరే నువ్వు చెప్పిందంత బాగానే ఉంది. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివిడెండ్. ఫైనల్ డివిడెండ్, డీమ్డ్ డివిడెండ్, ఇంటరిమ్ డివిడెండ్. డీమ్డ్ డివిడెండ్ ఈజ్ అవర్ స్పెషల్ టాపిక్ టుడే. ఫస్ట్ ఫైనల్ డివిడెండ్ ఎప్పుడు? ఏ టాక్సిబిలిటీ ఈవెంట్ ఎప్పుడు? సార్ టాక్సిబుల్ అని చెప్పడం ఎంత ఇంపార్టెంటో, ఏ ఇయర్లో టాక్సిబుల్ అని చెప్పడం కూడా అదే ఇంపార్టెంట్. ఒక ఇయర్లో డిక్లేర్ చేసి వేరే ఇయర్లో పేమెంట్ చేసినప్పుడు ఏ ఇయర్కి తీసుకోవాలి? డిక్లేర్డ్ ఇయరా, పేమెంట్ ఇయరా? డిక్లేర్ చేసింది ఒక ఇయర్, పేమెంట్ చేసింది ఒక ఇయర్, అతను రిసీవ్ చేసుకుంది ఇంకొక ఇయర్. లేడు అతను, కాశీయో తిరుపతి ఎక్కడో వెళ్ళాడు, చెక్ వచ్చింది, తర్వాత ఎప్పుడో తీసుకున్నాడు, బ్యాంక్లో వేసుకున్నాడు, బ్యాంక్ అకౌంట్ లేదు ఆయనకి. తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత వచ్చి నా డివిడెండ్ నాకు ఇవ్వండి, అప్పుడు ఇచ్చారు. 7 years వరకు వెయిట్ చేయాలి కదా, దానిలో చెప్పుకున్నాం కదా. ఇట్ ఈస్ టాక్సిబుల్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డిక్లేర్డ్ ఎట్ ది టైం. ఏది ముందు ఉంటే అది తీసుకుంటారు గవర్నమెంట్, తెలియగల వాళ్ళు. డిక్లేరే ముందు ఉంటుంది కదమ్మా. అదంతా మాకు తెలియదు అయ్యా. డిక్లేర్ చేసావు నువ్వు, నీకు డివిడెండ్ వచ్చిందా రాలేదా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, మాకెందుకు అవన్నీ? నువ్వు కట్టాల్సిందే, అప్పు చేసి కట్టండి. అప్పు మళ్ళీ ఎలా తీస్తారు? అది వస్తుంది కదా. డీమ్డ్ డివిడెండ్ తర్వాత చెప్పుకుందాం. ఇట్ ఈస్ టాక్సిబుల్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. డీమ్డ్ డివిడెండ్ మనం నాకు చెప్పండి. ఫైనల్ డివిడెండ్ ఏమో డిక్లేర్డ్ అన్నావు, డీమ్డ్ డివిడెండ్ ఏమో పే చేసినప్పుడు, నువ్వు పే చేసినప్పుడు తీసుకోవాలన్నాడు. పెయిడ్ బై కంపెనీ అన్నావు. ఎందుకంట? ఎందుకు ఉండదు? డివిడెండే కాదు, డివిడెండే కాదు, డిక్లేరే ఉండదు. అందుకని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు తీసుకుంటాం. రిసీవా, డిస్ట్రిబ్యూటా? ఇంటరిమ్ డివిడెండ్ జాగ్రత్తగా వినాలి. వెన్ ఇట్ ఈజ్ పెయిడా, రిసీవ్డా? రిసీవ్డ్. అలా డిఫరెన్స్ ఉంది. ఫైనల్ డివిడెండ్, డీమ్డ్ డివిడెండ్, పెయిడ్, డిస్ట్రిబ్యూటెడ్. ఇంటరిమ్ డివిడెండ్, రిసీవ్డ్ ఇస్ ద taxable event.
ఏదైనా షేర్ హోల్డర్ టాక్సిబిలిటీ, ఎనీథింగ్ ఈస్ టాక్సిబుల్ అండర్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్, వాట్ ఎవర్ ది డివిడెండ్ మేబీ. అప్పుడు ఎట్లా అయింది, ఓ 1 మంత్ టైం ఉందేమో, ఓ 1 వీక్ తర్వాత నెక్స్ట్ ఇయర్కి వెళ్ళొచ్చేమో. ట్యాక్స్ పే చేసే డ్యూ డేట్ అప్పుడు కదా, ఇబ్బంది ఏం లేదులే. 30 daysలో అయిపోద్ది. డివిడెండ్ రిసీవ్డ్ బై ఎనీ పర్సన్ ఫ్రమ్ ఐఎఫ్ఎస్సి, ఆల్రెడీ చెప్పుకున్నదమ్మా. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అని ఎక్కడ కనిపించినా ఓకే, లీవ్ ఇట్, నాట్ టాక్సిబుల్. ఇప్పుడు అసలైన టాపిక్ ఏబిసిడి. మీరేం గుర్తుపెట్టుకుంటారమ్మా? ఏబిసిడి, ఏబిసిడీలు గుర్తుపెట్టుకోండి. ఏబిసిడిఈ. సెక్షన్ కూడా అవే చూడండి కావాలంటే. 222A డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్. నెక్స్ట్ చూడండి అమ్మా. 224B బాండ్స్. ఇక్కడ ఉంది డిపాజిట్ సర్టిఫికేట్ అంటే బాండ్స్ అనుకోండి, బాండ్స్ అనుకుంటా. 224B, బి ఫర్ బాండ్స్. 224C, సి ఫర్ క్లోజర్. బాగా గుర్తుపెట్టుకున్నావే, సి ఫర్ క్లోజర్, లిక్విడేషన్ అంటే క్లోజ్. డి, యూనిట్ ఫర్ డి, ఇది మర్చిపోయాను అంటున్నావు. డిక్రీజ్, రిడక్షన్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ షేర్ క్యాపిటల్, ఇది మర్చిపోయావు. 235E, ఈ ఫర్ స్పెషల్ కేస్ అమ్మా, ఈ ఫర్ స్పెషల్ కేస్. ఈ అనేది మన సపరేట్ చదువుకోవాలి, అది పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ స్పెషల్. మళ్ళీ ఏ ఫర్, బి ఫర్ డిబెంచర్స్, డిపాజిట్ సర్టిఫికేట్ అంటే బాండ్స్. సి ఫర్ సరే. మన వాళ్ళు ఏం చేశారు సార్ అంటే సింపుల్ అమ్మా. ఫస్ట్ 222A డివిడెండ్ ఇస్తుంటే ట్యాక్స్ పడుతుందని చెప్పేసి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, డివిడెండ్ ఇవ్వకుండా అసెట్స్ ఇస్తున్నారు. అంటే క్లోజింగ్ స్టాక్ ఇన్ ట్రేడ్, ఎస్టీఓ స్టాకు, లేదా ఏదైనా ఫర్నిచరు, ఇవి ఇస్తున్నారు. అదేంటి, డివిడెండ్ ఇస్తే ట్యాక్స్ కట్టాలి నువ్వు, ఇవి ఇస్తే ట్యాక్స్ కట్టకర్లా. చాలా రోజులు ఇది జరిగింది, చాలా ఇయర్స్ జరిగింది. డివిడెండ్ ఇవ్వాలా? అవును సార్, మేము ఐటీసీ కంపెనీ, డివిడెండ్ ఇవ్వము. ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకెళ్ళు 2 ప్యాకెట్లు, ఎంత ఉంటే అంత. లేకపోతే బిస్కెట్ ప్యాకెట్లు మీ పిల్లలకి తీసుకెళ్ళు, కారప్పొడి ప్యాకెట్లు తీసుకెళ్ళు, సిగరెట్లు కావాలో అదుగు తీసుకెళ్ళు, బుక్కులు తీసుకెళ్ళు. ఇచ్చేస్తున్నాడు. షేర్ హోల్డర్ మీటింగ్ పెడుతున్నాడు, మీకు డబ్బులు కావాలా, ట్యాక్స్ కట్టాలి. అదొక పక్కన స్టాక్ ఉంది, ఎవరికి ఎంత కావాలో కూపెన్స్ చూపించి ఆ స్టాక్ తీసుకెళ్ళండి. లేదు నాకు క్యాషే కావాలి, ఇదిగో తీసుకెళ్ళు, ట్యాక్స్ కడతాం. బయట అమ్ముకుంటావో నువ్వే తింటావో ఏమో మీ ఇష్టం. ట్యాక్స్ పట్టలేదుగా, 30% ట్యాక్స్ సేవ్ అవ్వట్లేదు ఇక్కడ. బయట కొట్టు ఒకటి మాట్లాడుకో అమ్మా, తీసుకెళ్ళి కొట్లో వేసేయి. అసలు ఎంఆర్పి కలెక్ట్ చేసి ఎంఆర్పి మీద 10 రూపాయలు తగ్గించి కాస్ట్కి ఇస్తాడు మళ్ళీ కంపెనీ వాడు నీకు ఎంఆర్పి మీద 10 రూపాయలు తగ్గించి 20 రూపాయలు తగ్గించినా కొట్టోడు హ్యాపీగా ఇస్తాడు నీకు, మళ్ళీ అక్కడ ఇంకో లాభం. లేదా నువ్వే కొట్టు పెట్టుకో, మంచి పెద్ద షేర్ హోల్డర్ అయితే. అంతే కదా, బయట గోధుమ పిండి ప్యాకెట్ కొనాలంటే ఎంఆర్పి, డీమార్ట్కి వెళ్ళినా 10 రూపాయలు 20 రూపాయలు తగ్గిస్తాడు, వీడేమో కాస్ట్కి ఇవ్వట్లా. ఇవేంది కాస్ట్ ఇస్తున్నాడు, అక్కడ జిఎస్టీ లేదు, ఏమీ లేదు, డివిడెండ్ ట్యాక్స్ లేదు. అబ్బా సూపర్ అసలు. ఓహో ఇలా చేస్తున్నారని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పెట్టింది. ఏమంది ఫస్ట్, నో 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 యువర్ డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డివిడెండ్ అంది. మళ్ళీ వీళ్ళు వచ్చారు, వీళ్ళ లాయర్, అది ఎట్లా డివిడెండ్ అంటావు నువ్వు, నీకేమో కనపట్లేదా కళ్ళు, అది అసెట్ కదా, క్యాపిటల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు అనుకోవచ్చు కదా అని ఈయన అంటాడు. అంతే కదా నాన్న, ఇది అసెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అది ఇక ప్రాఫిటేనా అంటే ఓకే, నీ మాట కాదు నా మాట కాదు, ఒక పని చేద్దాం. ఫస్ట్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసింది అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్ అనుకుంటా, మిగతాది ఏదైతే ప్రాఫిట్స్ కంటే ఎక్కువ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు దాన్ని క్యాపిటల్ అనుకుంటా. లేదు నువ్వు ఫస్ట్ క్యాపిటల్ అనుకో, తర్వాత ప్రాఫిట్స్ అనుకో. లేదు గవర్నమెంట్ ఏది చెప్తే అది వినాలి, నువ్వు అలా అంటావని నేను హెడ్డింగ్ డీమ్డ్ అని పెట్టి చెప్పాను. డీమ్డ్ అంటే ఏంటి, ఇంకా నువ్వు మాట్లాడకూడదు అని. అంతే కదా, నువ్వేమో ఫస్ట్ క్యాపిటల్ అంటావు, తర్వాత ప్రాఫిట్స్ ఇస్తా అంటావు. నేనేమో ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిందే క్యాపిటల్ అంటాను, ప్రాఫిట్ అంటాను, తర్వాతదే క్యాపిటల్ అంటాను. నువ్వు అలా గొడవ పడతావని నేను డీమ్డ్ అని హెడ్డింగ్ పెట్టాను, ఇక నువ్వు మాట్లాడడానికి. డీమ్డ్ అంటే ఏంటమ్మా, నువ్వు అది కంపల్సరీ ఫాలో అవ్వు. లాజిక్ లేదు, ఏం లేదు.
నేను ప్రూఫ్ చూపిస్తా క్యాపిటల్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు. నువ్వు ఏదైనా చూపించుకో. అక్కడ ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను అదే అనుకుంటా. అలా ఎలా అనుకుంటావు? అది అంతే అనుకుంటా. నేను తర్వాత మళ్ళీ ప్రాఫిట్స్ ఇస్తాను కదా! నాకు అదంతా తెలీదు. అప్పుడు అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి నేను అదే అనుకుంటా. నువ్వు ఎన్ని ప్రూఫ్‌లన్నా చూపించు. డీమ్డ్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నాన్న. ఏదైనా సరే. ఎన్ని రిజర్వ్. స్టాట్యుటరీ అయినా, నాన్ స్టాట్యుటరీ అయినా, క్యాపిటల్ అయినా, రెవెన్యూ అయినా, ఫిక్స్డ్ అయినా, జనరల్ అయినా ఏదైనా సరే. ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ అంటే క్యాపిటల్ కాకుండా మిగతాదంతా. అదే చదువుతాం చూడు. ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్ బై ది కంపెనీ టు ద షేర్ హోల్డర్ టు ఎక్స్టెంట్ ఆఫ్ కంపెనీస్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వెదర్ క్యాపిటలైజ్ ఆర్ వీళ్ళు ఇంకా తెలివిదాట్లు. ఓకే. ప్రాఫిట్స్ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు? ప్రాఫిట్స్ ఉంటే ఏం చేస్తున్నావు? అదే డివిడెండ్ అంటున్నావు. ఒక పని చేయండి రా. క్యాపిటల్ ఎంత ఉంది? 10 lakhs. ప్రాఫిట్స్ ఎంత ఉంది? 2 lakhs. మనం ఎంత డిస్ట్రిబ్యూట్ చేసాం? అసెట్స్ మనం 30 lakhs డిస్ట్రిబ్యూట్ చేసాం సార్. 30 lakhs కాదులే, 25 lakhs. ఇందులో 20 lakhsని డివిడెండ్ అంటున్నాడు సార్. పని చేయండి. అవి ఉన్నాయి కాబట్టి అతను అంటున్నాడు కాబట్టి బోనస్ షేర్స్ ఇష్యూ చేయండి. ఏం చేయాలంట? బోనస్ షేర్స్ ఇష్యూ చేయండి. ఇప్పుడు ఇది ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు చెప్పమానండి అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్ అని. ఎక్కడ ఉంది అక్కడ ప్రాఫిట్? అలా చేశారు ఇంకొన్ని నెలలు. గవర్నమెంట్కి ఏం అర్థం కాల. ఫస్ట్ ఒక సంవత్సరం కన్ఫ్యూజ్ అయ్యారు వీళ్ళు. అరే ఇంట్రా పట్టుకున్నాడని. నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి తెలియదు అట్లా పెరిగిపోయినాయి. నువ్వు చెప్పిందే కరెక్ట్. అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్సే డివిడెండ్, ప్రాఫిట్స్ లేదు. బోనస్ షేర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఎసెట్ ఇవ్వండిరా. అట్లా చేయం మేము. మీరు డీమ్డ్ అని ఎట్లంటారు మరి? డౌట్ వచ్చినా సరే మీరు రూల్ అప్లై చేసే మాట్లాడండి. సరే కొంచెం ఉంచుదాంలే. 1 lakh మేము ట్యాక్స్ ఎవరు కడతారు? ఏ షేర్ హోల్డర్ కట్టడు కదా. కాబట్టి మొత్తం ఉంచడు. సరే కొంచెం ఉంచిన ట్యాక్స్ తగ్గిద్దామని గవర్నమెంట్ ఆలోచించింది మళ్ళీ. అరే ఏంటిది మార్చి ప్రొవిజన్. సార్ ఆ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాపిటలైజ్ చేసినా సరే అవి చేయనట్టుగా తీసుకొని ఆ ప్రాఫిట్స్ని డీమ్డ్ డివిడెండ్ అంట. అదేంటి? ఆల్రెడీ హెడ్డింగ్ ఏం పెట్టా నేను? డీమ్డ్ డివిడెండ్. నువ్వు లాజిక్ అడగకూడదు. నేను డీమింగ్ రోజుల్లో నా ఇష్టం వచ్చింది రాసుకుంటాను. నువ్వు అడగకూడదు లాజిక్. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు అలా చేస్తున్నారనే డీమింగ్ రోజున రాస్తారు ఎప్పుడు. వాళ్ళు ఆ గ్రామ్లింగ్ ఆపితే ఈయన తిన్నగా ఉంటాడు గవర్నమెంట్ కూడా. సో వెదర్ క్యాపిటలైజ్ ఆర్ నాట్ నాకు తెలియదు. క్యాపిటలైజ్ చేసినా చేయకపోయినా నువ్వు బోనస్ చేసి ఇష్యూ చేయి, వాడిని కూడా నేను ప్రాఫిట్ కింద. ఏంటి ఎవరు చేసి ఒకళ్ళు ఏంటి అమ్మ చాలా చెప్పారేంటి? చెప్పరు. గవర్నమెంట్ అనాలిసిస్ అది. ఆడిట్ జరిగింది కదా, కాగ్ ఆడిట్. ఇవన్నీ ఆడిట్లో తెలుస్తాయి. అవన్నీ బయటకి ఎట్లా వస్తాయి? నాకెలా తెలిసిందంటావా? ఏదో నేను తెలిసినట్టు చెప్తా ఉంటాను. జరిగింది. ఇంకా దానికి ప్రూఫ్లు చూపించమంటే కష్టం. అయిపోయిందా ఇక్కడతో? ఇన్ కేస్ ఆఫ్ బోనస్ షేర్స్ దెర్ ఈజ్ నో రిలీజ్ ఆఫ్ అసెట్, హెన్స్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ ఈజ్ నాట్ డీమ్డ్. మళ్ళీ ఒక నోట్ పాయింట్ యాడ్ చేసాడమ్మా. ఇన్ కేస్ ఆఫ్ బోనస్ షేర్స్ దెర్ ఈజ్ నో రిలీజ్ ఆఫ్ అసెట్. నువ్వు ఇప్పుడే బోనస్ షేర్స్ చేస్తే అది ఇది అన్నావు కదా. నేను బోనస్ షేర్స్ని ప్రాఫిట్ కిందే తీసుకోండి అన్నాను. అసెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే వీళ్ళు అసెట్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా జస్ట్ బోనస్ షేర్స్ని ఇష్యూ చేస్తున్నారు. ఆ ఒక్క యాక్టివిటీ జరుగుతుంది. అక్కడ డివిడెండ్ ఎక్కడ ఉంది అసలు? దెర్ ఈజ్ నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్ అంటాను. అర్థమైందా? అసెట్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ బోనస్ షేర్స్ని నేను ప్రాఫిట్ కింద ట్రీట్ చేస్తాను. అంతేగాని బోనస్ షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు ట్యాక్స్ చేయను. బోనస్ షేర్స్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. మరి నువ్వు ఇప్పుడు బోనస్ షేర్స్ ట్యాక్స్ అన్నావు కదా. బోనస్ షేర్స్ ట్యాక్స్ అనలేదు నేను. ఎసెట్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ డీమ్డ్ డివిడెండ్ అన్నాను. ఈ ప్రాఫిట్స్ చూసినప్పుడు ఈ ప్రాఫిట్స్ని నువ్వు బోనస్ షేర్స్గా ఇష్యూ చేస్తే దాన్ని ప్రాఫిట్ లాగే తీసుకుంటా నేను, క్యాపిటల్ అయినా సరే అది. అంతేగాని బోనస్ షేర్స్ నువ్వు ప్రాఫిట్ని బోనస్ షేర్స్ కింద క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసినప్పుడు దెర్ ఈజ్ నో ట్యాక్సబుల్ యాక్టివిటీ. అది వాడు చెప్పే పాయింట్. When the assets are distributed under 234 AACD, fair market value asset as on the date of distribution is to be taken. అంతే కదమ్మా. నువ్వు గోధుమ పిండి ప్యాకెట్ తీసుకెళ్ళన్నావు. మేము తయారు చేసిన 10 రూపాయలకే సార్ అన్నావు. బయట మార్కెట్లో ఎంత ఉంది సార్? 60 రూపీస్. 10 రూపీస్ తీసుకుంటావా? 60 రూపీస్ తీసుకుంటావా? అయిపోయింది. ఇది ఇంకో అన్యాయం. అదేంటి? అదేం లాజిక్ అసలు? ఆ డివిడెండ్ ఆ కాస్ట్తో క్యాలిక్యులేట్ ఇదంతా నాకు తెలియదు. నీకు 60 రూపీస్ ఇచ్చినట్టు తీసుకుంటా. ఏం లేదు, మా బుక్స్ చూడు. డివిడెండ్ వాళ్ళకి పడిన కాస్ట్లో చేశారు, నేను మార్కెట్ వాల్యూ తీసుకుంటాను. అసలు ఏ లాజిక్ బట్టి మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం తెలియదు అది. ఎందుకమ్మా ఇంత క్రూయల్గా రాశారు? వాళ్ళు అలా చేశారు
కాబట్టి వీళ్ళు ఇంత క్రూయల్గా రాశారు. నిజానికి నిజం మాట్లాడుకుందామా? వాడు గోధుమ పిండి ప్యాకెట్ ఇచ్చాడంటే వాడు బుక్స్‌లో ఉన్న కాస్ట్ ఇచ్చినట్టా? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఇచ్చినట్టా? ఓయ్! బుక్స్‌లో ఉన్న కాస్ట్ ఇచ్చినట్టు కదా డబ్బులు. నిజానికి డివిడెండ్ ఇచ్చింది రూ. 30. ఇప్పుడు డివిడెండ్ అని ఎంత అంటున్నాడు గవర్నమెంటోడొచ్చి? రూ. 60 అంటున్నాడు. అసలు నువ్వు అంటే అన్నావు రూ. 30 వెయ్యి. నో, నో, నో. మార్కెట్ వాల్యూ అయిపోయింది. ఎందుకు ఇలా చేశాడమ్మా? ఎందుకు ఇంత క్రూయల్‌గా రాసాడు? చేయకూడదని. ఫస్ట్ చేస్తే ఇది ఉంటదని చేయకూడదు. చేస్తేనే మీకు డ్యామేజ్. మరి ఇన్నాళ్ళు మరి వాళ్ళంతా చేశారు కాబట్టి డీమింగ్ ప్రొవిజన్ చదువుతున్నప్పుడు ఇలాగే ఉంటుంది. అసలు లాజిక్ ఉండదు. రియాలిటీ ఉంటదండి. ఆ! అహహా! ఎన్ని మనం దాని ఏ కంపెనీ అయినా మనం బీ ఫర్ బాండ్స్. ఇది ఇంక వీళ్ళకి తెలివితేటలు మీరిపోయారు. ఓహ్! ఎసెట్ ఇస్తుంటే ఇలా అంటున్నాడా? ఒక పని చేయండిరా. బాండ్స్ ఇవ్వండి, డిబెంచర్స్ ఇవ్వండి. ఏదైనా వాల్యూయేగా. ఎసెట్ డిస్ట్రిబ్యూట్ చేయొద్దు. వాళ్ళేదో చేస్తున్నారని ఈసారి ఏం చేశారమ్మా? డివిడెండ్ ఇవ్వకుండా బాండ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏదేదో బోనస్ షేర్స్ ఇవ్వచ్చు కదా! బోనస్ షేర్స్ ఇస్తే ఏమవుతది? వాళ్ళకి షేర్ క్యాపిటల్ పెరిగి పెద్ద వచ్చేదేం లేదు. అక్కడే ఉంటాయి కంపెనీ దగ్గర డబ్బులు. అంతే. ఆ షేర్స్ అమ్ముకోవాలన్నా సరే వాల్యూ పడిపోతుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగినప్పుడు పర్ వాల్యూ పడిపోతుంది కదా! దానివల్ల ఒరిగేదేం లేదు షేర్ హోల్డర్‌కి. అందుకనే బాండ్స్, డిబెంచర్స్ ఇవ్వండి. బయట అమ్ముకుంటా డబ్బులొస్తాయి. అయిపోయింది. గవర్నమెంట్‌కి తెలీలా. ఇప్పుడు అసెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా లేదా చూసుకుంటుంది. అన్ని కంపెనీస్ ఆపేసారు. హ్యాపీ ఉంది గవర్నమెంట్. తర్వాత ఎప్పటికో కనిపెట్టారు. ఓహో! వీళ్ళు ఇది చేస్తున్నారని. అది కూడా రాయండి అన్నారు. ఇయన్నీ ఒక రోజులో వచ్చినాయా? ఫస్ట్ ఏ వచ్చింది. తర్వాత బి వచ్చింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ అది కూడా రాశారు చూడండి. ఎనీ డిస్ట్రిబ్యూషన్ టు ది షేర్ హోల్డర్, డిబెంచర్ ఆర్ డిబెంచర్ సర్టిఫికేట్ ఆర్ స్టాక్ ఆర్ డిపాజిట్ సర్టిఫికేట్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ బై వే ఆఫ్ బోనస్. మా ప్రిఫరెన్స్ షేర్స్ బై వే ఆఫ్ బోనస్. బోనస్ షేర్స్ లాగా ప్రిఫరెన్స్ షేర్స్. బోనస్ షేర్స్ అనలేదు చూడండి ఇక్కడ ఎక్కడ. టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వెదర్ క్యాపిటలైజ్ ఆర్ నాట్. ప్రాఫిట్స్ ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వచ్చిన ప్రతి చోట వెదర్ క్యాపిటలైజ్ ఆర్ నాట్ రాయాలి. ఎందుకంటే ప్రాఫిట్స్ని మాయం చేస్తారు వీళ్ళు. ప్రాఫిట్ లేదు కదా అంటాడు. అందుకని ఆ బ్రాకెట్లో క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్ వెదర్ యూ హ్యావ్ క్యాపిటలైజ్డ్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రాఫిట్ ఫర్ దట్ ఇయర్. ప్రాఫిట్ ఎంత? నువ్వు వెంటనే క్యాపిటలైజ్ చేసే ప్రాఫిట్ లేదన్నావు. నో, 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 చేయకముందు ఎంతో చూడు అది చెప్పు. ఫ్రీగా ఇచ్చాం మేము. డివిడెండ్ ప్లేస్లో ఇచ్చాం, ఫ్రీగా ఇచ్చాం. వెంచర్స్ ఏ మా మా కంపెనీ మా ఇష్టం. డబ్బులు తీసుకునే ఇవ్వాలా ఏంది? మా షేర్ హోల్డర్ ఫ్రీగా ఇస్తాం మేము. మా సర్టిఫికేట్ మేము సైన్ చేసి ఇస్తాం. మీకేంటి మధ్యలో? డిపాజిట్ సర్టిఫికేట్. నేను ల్యాండ్ ఉందమ్మా, కొన్నాను, కంపల్సరీ డబ్బులకే అమ్మాలా? 10 రూపాయలకి ఇచ్చేస్తా మీకు. నా ఇష్టం అది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్ ఆన్ లిక్విడేషన్. వీళ్ళు ఏం చేశారు ఇంకా, అరే ఇదంతా కుదరదులే అని చెప్పేసి అసెట్స్ కంపెనీ క్లోజ్ చేసి మనం అసెట్ డిస్ట్రిబ్యూట్ చేసేసి మళ్ళీ కొత్త కంపెనీ పెట్టుకుందాం అని. ప్రతి ఇయర్ కాదులే, ఒక 5 ఏళ్ళకి ఒకసారి అలాగా. ప్రైవేట్ కంపెనీస్ నాన్న, అందరం కలిసి ఒక కంపెనీ పెడదాం, ఇంకా సంపాదిద్దాం. డివిడెండ్ ఇవ్వద్దు, ట్యాక్సులు కట్టాలి. పక్కన పెడదాం, కంపెనీ మూసేద్దాం. కంపెనీ అసెట్స్ ఏముంటాయి? ల్యాండ్ బిల్డింగ్ కొన్నాం మనం. మనకు డబ్బులు వచ్చినా అదేగా కొనేది. ఇన్వెస్ట్మెంట్స్ కింద ల్యాండ్ బిల్డింగ్ కొందాం. ఆ ల్యాండ్ బిల్డింగ్ మీ అందరికి పంచుదాం. మీరైనా అయ్యే కదా కొనేది డివిడెండ్ తీసుకొని. అయిపోయింది. కంపెనీకి గవర్నమెంట్కి ఏం అర్థం కాదు. తర్వాత ఎప్పుడుకో కనిపించింది, అది కూడా రాయండి రా అన్నారు. ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్ బై ది కంపెనీ ఆన్ లిక్విడేషన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. ప్రైవేట్ కంపెనీలు అందరూ అలాగే చేస్తున్నారమ్మా. కంపెనీ పెట్టడం, బిజినెస్ చేయడం, డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయట్లా. మీరు అసెట్ ల్యాండ్ బిల్డింగ్ హైదరాబాద్ చుట్టుపక్కల కొనేయటం, కంపెనీ మూసేయటం, ఆ ల్యాండ్ బిల్డింగ్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయడం. అయిపోయింది. ట్యాక్స్ ఏది లేదు. అర్థం కాదా? ఎందుకు నార్మల్ కంపెనీ పెట్టుకోవచ్చు, ఎందుకు గ్రూప్ కంపెనీ?
అది అకౌంట్స్లోనా ట్యాక్స్లోనా? ఇది ట్యాక్స్ కదా. ఓకే అది సెక్షన్. అదంతా లేదు, మా కల్చరల్ ఆ కంపెనీ మూసేస్తున్నాం. ఇంకేంటి నువ్వు చెప్పు. మా గొడవలు అవుతున్నాయి అయ్యా, మేము తన్నుకున్నాం, చొక్కాలు కూడా చినిగిపోయినాయి, మూసేద్దాం. మీకు ఏమైనా అభ్యంతరం ఉందా, అబ్జెక్షన్ ఉందా? ఇట్లాగే చెప్తాం ఆఫీసర్ వచ్చినప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చినప్పుడు. ఆయన కావాలంటే నిజంగానే కొట్టుకుంటాం మేము. రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఇది కొంచెం ఎందుకు రాశారా అనేది అనిపించింది అందరికీ, కానీ అది కూడా చేస్తున్నారమ్మ. సార్ వీళ్ళు ఇవన్నీ కాదులే కానీ, షేర్ క్యాపిటల్ మళ్ళీ బైబ్యాక్ చేసేద్దాం, అదే కదా రిడక్షన్ అంటే. నువ్వు ఏదైనా చేసుకో అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ డివిడెండ్. అది ఎసెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తావా, లేకపోతే డిబెంచర్ సర్టిఫికేట్లు ఇస్తావా ప్రింట్ చేసి, లేదా కంపెనీని క్లోజ్ చేసి అసెట్లు ఇచ్చేస్తావా, లేదా షేర్ క్యాపిటల్ బైబ్యాక్ అని ఏదో కొత్త పేరు చెప్తావా, ఏదైనా చెప్పుకో. అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ డివిడెండ్. డివిడెండ్ ట్యాక్స్ కట్టాల్సిందే. అదంతా మాకు తెలియదండి. అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ అప్ టు ద ఎక్స్టెంట్, మీరు నిజంగా చెప్పినా అబద్ధంగా చెప్పినా డీమ్డ్ 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 ఇస్ ద డీమ్డ్. డీమ్డ్ ప్రొవిజన్లో కొంతమంది జెన్యున్ కేసులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. కానీ నేను ఒక్కసారి డీమ్డ్ అన్నానంటే అది మీకు అన్యాయమైన న్యాయమైన ఫాలో అవ్వాల్సి. దట్ ఈస్ ద డీమింగ్ ప్రొవిజన్. ఒక అన్యాయాన్ని అరికట్టడానికి ఒక ఇద్దరు ముగ్గురు మంచోళ్ళు ఎఫెక్ట్ అయినా సరే పర్లేదు అనుకుని రాసేది డీమ్డ్ ప్రొవిజన్. అది ఇక్కడ దాకా బాగానే ఉంది. మన వాళ్ళు ఇంకా తెలివి మీరిపోయారు. ఏది ఇచ్చినా సరే అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ డీమ్డ్ డివిడెండ్ అంటున్నాడు. ఇంకా అది మళ్ళీ రాస్తున్నాడు ఇంకో పెట్టి, ఏమన్నా వేరేది ఏమన్నా చేద్దామన్నా. ఏం చేద్దాం, ఒక పని చేయండి. మంచి స్కెచ్ చేశారమ్మా ఈసారి. ఏం స్కెచ్ సార్? 10 lakhs క్యాపిటల్ ఉంది, ఈ 10 lakhs క్యాపిటల్ ఉంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 20 lakhs ఉంది. ఎసెట్ ఇద్దాం అనుకుంటున్నాం డివిడెండ్ బదులు, నో అయిపోతుంది. లేదు డిబెంచర్ ఇద్దాం అనుకుంటున్నాను, నో. లేదా షేర్ క్యాపిటల్ మళ్ళీ బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నాను, నో. వీటన్నిటినీ రూట్లు క్లోజ్ చేసేసాడు. మరి ఏం చేద్దాం సార్? షేర్ హోల్డర్కి లోన్ ఇవ్వండి. ఇప్పుడు ఏమంటాడు చూద్దాం. లోన్ ఇస్తే ఏమన్నా మాట్లాడతాడమ్మా? మాట్లాడు. లోన్ మళ్ళీ తిరిగి కడతాడు కదా సార్, కట్టినప్పుడు కదా. ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటాడు గవర్నమెంట్, వాడు కట్టరు, నేను వేవ్ ఆఫ్ చేస్తా. వేవ్ ఆఫ్ నా ఇష్టం. ఎంప్లాయీ కాదు నా, షేర్ హోల్డర్కి డివిడెండ్ బదులు లోన్ ఇస్తున్నాను. అదే కదా గ్యాంబ్లింగ్ అంటే. ఎసెట్ అంటే నువ్వు ఆగుతున్నావు, ఇప్పుడు లోన్ అంటే నువ్వు ఆగలేవు, ఎందుకంటే లోన్ ఎట్టి పరిస్థితుల్లో ఇన్కమ్ కాదు. బేసిక్ రూల్, లోన్ ఈజ్ రీపేయబుల్. నాకు తెలుసు, ఆయనకి తెలుసు అది రీపేయబుల్ కాదని, గవర్నమెంట్కి తెలియదుగా. అయిపోయింది. అసలు గవర్నమెంట్ పట్టుకోలేకపోయింది ఆ పాయింట్ని. తర్వాత ఎప్పుడుకో పట్టుకుందమ్మా. షేర్ హోల్డర్కి లోన్ ఇస్తే అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ డివిడెండ్ రాసింది. వీళ్ళకి బ్రెయిన్ ఎక్కువైపోయింది అసలు. ఇప్పుడు ఏం చేశాడు, ఓకే షేర్ హోల్డర్కి ఇవ్వద్దు, వాళ్ళ వైఫ్కి ఇవ్వండి. అయిపోలా. ఇప్పుడు షేర్ హోల్డర్కి ఇవ్వలేదు కానీ పాయింట్ అప్లై చేయంటాడు. మళ్ళీ అప్డేట్ చేశాడు, షేర్ హోల్డర్ ఆర్ రిలేటెడ్ పార్టీ. మళ్ళీ పట్టుకున్నాడు, షేర్ హోల్డర్కి ఇవ్వద్దు, వాళ్ళ వైఫ్కి ఇవ్వద్దు, షేర్ హోల్డర్కి ఒక పార్ట్నర్షిప్ ఫామ్ క్రియేట్ చేయమండి, ఆ పార్ట్నర్షిప్ ఫామ్కి లోన్ ఇవ్వండి. అది కూడా రాశాడు తీసుకొచ్చి, ఎనీ కన్సర్న్ వెదర్ షేర్ హోల్డర్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు తలుపులు మూసేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు తలుపులు మూసేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ వరకే ఉంది యాక్ట్. ప్రస్తుతానికి ఇప్పుడు లైవ్లో ఇవన్నీ కాకుండా వేరేదేదో జరుగుతూ ఉంటుంది, డివిడెండ్ కాకుండా డివిడెండ్కి అగ్నెస్ట్ చేయదని. అది కూడా మళ్ళీ రాస్తుంది. 222D వస్తుంది, ఈ ఐఎఫ్ వస్తుంది అని నేను అనుకుంటున్నా తొందరలో. టైం పట్టిద్ది, ఒక 5-6 ఏళ్ళన్నా పట్టిద్ది, 5-6 ఏళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్ని.
కంపెనీస్ యాక్ట్లో క్లియర్, ఇలా నీకు డబ్బులు రాకపోతే ఆ షేర్ క్యాపిటల్ ఏం చేస్తావు, స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కదా అవి, కదా. డబ్బులు రాకపోతే క్యాపిటల్ని క్యాన్సిల్ చేయాలి నువ్వు, మనీ మనీ రిఫండ్ ఇవ్వాలి, ఫోర్ఫిట్ చేయాలి అని చాలా తప్పంగా ఉంటుంది అకౌంట్స్లో. మళ్ళీ రిపోర్ట్ పెట్టాలి ఆర్ఓసీకి. షేర్ క్యాపిటల్కి ఆర్ఓసీ కంట్రోల్ ఉంది అక్కడ. అదే కదా బోనస్ షేర్స్, అంతకడికి బోనస్ షేర్స్ ఇచ్చుకోవచ్చు కదా అంట నేను. షేర్స్ నువ్వు చెప్పింది కాన్సెప్టే బోనస్ షేర్స్ యాక్చువల్లీ. సేల్ చేస్తున్నావా గూడ్స్? ఓకే. సేల్ కింద రాస్తాడంట, డిస్ట్రిబ్యూట్ కింద రాయకుండా. ఇక్కడ ట్యాక్స్ కట్టాలి. నేను చెప్పింది తినట్లా. టర్న్ ఓవర్ మీద నువ్వు ట్యాక్స్ కట్టాలి ఇక్కడ. ప్యాటెట్స్ రైట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో దానికి ప్రూఫ్ చూపించాలి. ఎక్కువ ప్యాటెట్స్ రైట్ ఆఫ్ ఉంటే ఆడిటర్ గారు వెరిఫై చేస్తారు అక్కడ. పర్టికులర్ లిమిట్ కంటే ప్యాటెట్స్ ఎక్కువ ఉంటే ఎలా చేయం మేము. మా తక్కువ అమౌంట్ చేయగలవు కానీ ఎక్కువ అమౌంట్ చేయలేవు. అది చేస్తున్నారు అలా ఏదో బయట. సరే, ఇప్పటివరకు ఏబిసిడి చదువుకున్నామమ్మా. ఈ చదువుకున్న తర్వాత ఈ డిఫరెన్స్కి వచ్చేద్దాం. బట్ డిఫరెన్స్ చూసిన తర్వాత ఇది స్టార్ట్ చేద్దాం. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వెదర్ క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్. కానీ ఈలో ఆ పదం వాడటం మానేశాడు. అయ్యా, ఒక రిలాక్సేషన్. మీరు బోనస్ షేర్ చేసుకొని ఈ ఫాలో అవ్వండి. కొంతవరకు బెనిఫిట్. బోనస్ షేర్స్ ఇచ్చిన తర్వాత లోన్ అనేది రాసుకోండి, కొంతవరకు బెనిఫిట్. అక్కడ పదం వాడటం మానేశాడు, అది కొంతవరకు రిలాక్సేషన్. అప్లికబుల్ టు ఆల్, అదేదో స్పెల్లింగ్ అలా పడింది. అప్లికబుల్ టు ఆల్ కంపెనీస్. ఇక్కడ అప్లికబుల్ టు ఓన్లీ క్లోజ్డ్ ప్రైవేట్ కంపెనీస్ మాత్రమే ఈ అనేది. ఎందుకంటే పబ్లిక్ కంపెనీ చేయలేదు అలా. ఒక షేర్ హోల్డర్కి ఏ కారణం లేకుండా లోన్ ఇవ్వటం అనేది పాసిబుల్ కాదు పబ్లిక్ కంపెనీ. మిగతా షేర్ హోల్డర్స్ ఒప్పుకోవాలి, ఒక అందరూ షేర్ హోల్డర్స్ ఒప్పుకున్న ఆర్ఓసీకి పెట్టాలి, అవన్నీ విజిలెన్స్ ఉంటుంది, రిపోర్ట్స్ ఫైల్ చేయాలి. ఓన్లీ క్లోజ్లీ హెల్డ్ కంపెనీసే అది చేయగలరు. పబ్లిక్ కంపెనీ కూడా చేయవచ్చు, కానీ రేర్. డిఫరెన్స్ అర్థమైందా? ఏబిసిడి అన్ని కంపెనీస్కి స్ట్రిక్ట్ రూల్. ఈలో స్ట్రిక్ట్ రూల్ పెట్టాం. ఏంటి, రెండింటిని రూల్స్ని ఎలిమినేట్ చేశాడు. ఏంటి ఆ రూల్స్? ఆల్ కంపెనీస్ ప్లేస్లో ఓన్లీ క్లోజ్లీ హెల్డ్ అంటే ప్రైవేట్ కంపెనీస్. Accumulated profits means profit distribution as to be treated as extent of accumulated profits. In case of loss, accumulated loss ఉంటే టైప్ ఆఫ్ ప్రొవిజన్స్ షెల్ నాట్ అప్లై. ప్రాఫిట్స్ ఉంటేనే మేము, లాసెస్ ఉంటే మేము అసలు చూడడం కూడా చూడం. మీ ఇంటికి రాము అసలు మేము. మీకు లాసెస్ ఉంటే మేము మీ దగ్గర, మీరు ఎసెట్ డిస్ట్రిబ్యూట్ చేయండి, ఏదైనా చేసుకోండి, మాకు ఇన్కమ్ ఉంటేనే మేము వస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ దగ్గర లాసెస్ ఉంటే మీ అన్ని అప్పులు చేస్తే అసలు మీ గొడవ కూడా తక్కువ మేము, మాకు సంబంధం లేదు. ఓకేనా? పాపం దిల్ రాజు గారి ఇంటికి వెళ్ళి అన్ని చూస్తే అన్ని అప్పులే ఉన్నాయంట, ఆయన దగ్గర 20 లక్షలు ఎంతో ఉన్నాయంట, అవి పంచనామా చేసి ఇచ్చి వచ్చారు పాపం. అది ఆయన చెప్పాడు, మేము నమ్మాము, రాసుకున్నాము, మీకేంటండి మంచిగా. క్యాపిటలైజ్ మీన్స్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. తెలుసు కదా మా రిజర్వ్స్ని ఎలా క్యాపిటలైజ్ చేస్తారో. బోనస్ షేర్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్స్ షాల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది అక్యుములేటెడ్ ప్రాఫిట్స్. కానీ ఈలో అది వద్దు, ఈలో చేయకూడదు అది. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అమ్మా? ఈ ఒక బొమ్మ వేసేసా. నువ్వు డైరెక్ట్గా షేర్ హోల్డర్కి లోన్ ఇచ్చినా, లేదా షేర్ హోల్డర్కి బెనిఫిషియల్గా వేరే పర్సన్కి లోన్ ఇచ్చినా, లేదా షేర్ హోల్డర్కి సంబంధించిన ఎనీ కన్సర్న్కి లోన్ ఇచ్చినా, ఇవన్నీ ఒక రోజులో వచ్చినాయా? నో. ఫస్ట్ షేర్ హోల్డర్ రాశాడు, తర్వాత ఎనీ పర్సన్ రాశారు, తర్వాత ఎనీ కన్సర్న్ రాశారు, కంపెనీ, ఫార్మర్, ఏఓపి. ఎవరికి సంబంధించింది అది? షేర్ హోల్డర్కి. ఎలా చెప్పావు షేర్ హోల్డర్కి సంబంధించిందని? సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంది అందులో. మరి ఈ పర్సన్ అతనికి సంబంధించిన వాడు ఎలా చెప్పావు నువ్వు? అతను బిహాఫ్ ఆఫ్ బెనిఫిట్స్, ఇతను బినామీ, అతను వాళ్ళ వైఫ్ అలాగనమాట. సో అంతే సింపుల్. మా క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే ఏంటి సార్? 10% ఆర్ మోర్ ఓటింగ్ పవర్ షేర్ హోల్డర్కి ఉండాలి. 10% కంటే తక్కువ ఉండి ఈ మ్యాజిక్ చేస్తున్నప్పుడు ఈ రూల్ అప్లై కాదు.
కొంచెం రిలాక్సేషన్ వదిలాడు. ఇది స్ట్రిక్ట్గా పెట్టలా. 10% కంటే తక్కువ షేర్ హోల్డర్ కంట్రోల్ చేయలేడు ఆ కంపెనీని ఇలా లోన్ ఇవ్వమని అని వాళ్ళ ఉద్దేశం. చెప్తున్నాను. నువ్వు కంపెనీలో ఎంప్లాయీ, చిన్న ఎంప్లాయీ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు అడిగావు నా శాలరీ మా ఆవిడికి కూడా కొంత ఇవ్వండి, నాకు కొంత ఇవ్వండి, దానివల్ల నాకు ట్యాక్స్ తగ్గిస్తాడా ఇవ్వడా? పక్కకి వెళ్ళి అంటాడు. అదే ఒక మేనేజర్ గారు వెళ్ళి అడిగితే ఏదో ఒకటి చేస్తాడు. అదేంటి? నేను కంట్రోల్ లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇక్కడ కూడా అంతే, 10% మోర్ షేర్ హోల్డరే ఇది చేయగలదు ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ ఉద్దేశం. అంతే. ఒక్కటి చదివేసి ప్రాబ్లమ్స్ చేద్దాం. లోన్ ఆర్ అడ్వాన్స్ ఇస్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్ టాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కంపెనీ. చదువుకున్నదే కదని అక్కడ బ్రాకెట్లో ఒకటి మిస్ అయింది, ఏంటది? వెదర్ క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్. కన్సర్న్ మీన్స్ హెచ్యుఎఫ్ ఫార్మ్ ఆర్ కంపెనీ ఏఓబి ఎనీ కన్సర్న్. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ మీన్స్ 20% ఆర్ మోర్ ఓటింగ్ పవర్. ఎక్కడ? ఆ కన్సర్న్లో. ఇక్కడ 10%. ఆర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. లోన్ ఈజ్ రీపేడ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, మంచి పాయింట్. నిజంగానే లోన్ అది నిజంగానే రీపే చేశాడు, అన్యాయం జరిగింది, అంతే కదమ్మా. నిజానికి గ్యాంబ్లింగ్లో లోన్ రీపేమెంట్ ఉంటుందా? నో. కానీ లోన్ ఈజ్ రీపేడ్ అండ్ కంపెనీ చార్జెస్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దెన్ ఆల్సో దిస్ డీమ్డ్ డివిడెండ్ అప్లై. అయిపోయింది. నువ్వు నిజంగానే లోన్ రీపే చేసావని ప్రూఫ్ చూపించిన, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడుతున్నాను ప్రూఫ్ చూపించిన అప్లై అవుతుంది. అక్యుములేటెడ్ ప్రాఫిట్ మీన్స్ ప్రాఫిట్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్, నాట్ కంపెనీస్ యాక్ట్ మీన్స్ అకౌంటింగ్ ప్రాఫిట్, నాట్ అసెసిబుల్ ప్రాఫిట్. అంటే ట్యాక్స్ ప్రకారం మనం వేరేది క్యాలిక్యులేట్ చేస్తాం, అది కాదు. బ్యాలెన్స్ షీట్లో ఏది ఉందో అదే. 220 is not applicable in case of trade advance means advance which is in the nature of commercial. షేర్ హోల్డర్ 10%, 15% ఉంది. అతను బయట ఏం చేస్తూ ఉంటాడు సార్ అంటే అతను ఏసీలు కాదు, ఏదో ఒకటి పెద్ద ఫాల్ సీలింగ్ వేస్తూ ఉంటాడు. వాళ్ళ హాస్పిటల్కి ఫాల్ సీలింగ్ వేయాలి. ఎందుకు సార్? మన షేర్ హోల్డరే ఉన్నాడు, పిలిపించండి సార్, అడ్వాన్స్ ఇవ్వండి. లోన్ ఆర్ అడ్వాన్స్ అన్నాడు కదా, దేనికి అడ్వాన్స్ తీసుకున్నాడమ్మా? ఇప్పుడు దాని డివిడెండ్ కింద రాద్దామా? వద్దు, అది ట్రేడ్కి సంబంధించి ట్రేడ్ అడ్వాన్స్. అది అడ్వాన్స్ మేడ్ బై ద కంపెనీ టు ద సిస్టమ్ కన్సర్న్ ఫర్ జాబ్ వర్క్. అడ్వాన్స్ వాజ్ మేడ్ బై ద కంపెనీ టు ద షేర్ హోల్డర్ టు ఇన్స్టాల్ ప్లాంట్ అండ్ మిషనరీ. కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను అక్కడ, ఓకేనా? చాలా ఉంటాయి ఇంకా అలాంటివి. ఇఫ్ లోన్ అండ్ అడ్వాన్స్ గివెన్ టు కన్సర్న్ ఇట్ ఈస్ ట్రీటెడ్ as deemed dividend in the hands of concern, బట్ సమ్ కోర్ట్ జడ్జ్మెంట్ ఇట్ ఈస్ taxable in the hands of షేర్ హోల్డర్. అంటే ఏంటమ్మా? లోన్ ఆర్ అడ్వాన్స్ గివెన్ టు ది కన్సర్న్ అంటే ఏంటమ్మా? నా తాలూకా కంపెనీ. ఎవరి హ్యాండ్స్లో దాన్ని డీమ్డ్ డివిడెండ్ అనాలంట? కన్సర్న్ హ్యాండ్స్లో యాజ్ పర్ కోర్ట్. బట్ మనం చదివినప్పుడు, మనం యాక్ట్ ప్రొవిజన్ చదివినప్పుడు మనకు అనిపించింది ఏంటమ్మా? షేర్ హోల్డర్ హ్యాండ్స్లో. కానీ చాలామంది కోర్ట్స్ ఆ కన్సర్న్ హ్యాండ్స్లో డీమ్డ్ డివిడెండ్ వేయండి. దానికి ఏది బాగుంటుందమ్మా? కరెక్టే, బట్ కార్పొరేట్ వేల్ అన్నది ఒకటి ఉంటుంది కదా, షేర్ హోల్డర్. ది మేజర్ థీమ్ ఆఫ్ ది ప్రొవిజన్ ఏంటమ్మా? షేర్ హోల్డర్. థీమ్ ఆఫ్ ది ప్రొవిజన్ చూడాలి ఎప్పుడు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో క్రక్స్ చూస్తాడు, థీమ్ చూస్తాడు. జడ్జిమెంట్ అలా వచ్చింది. ఇంకా డివిడెండ్ షల్ నాట్ ఇన్క్లూడ్ ఎనీ అడ్వాన్స్ ఆర్ లోన్ గివెన్ బై కంపెనీ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఆల్రెడీ చెప్పిందే కదమ్మా, మనీ లెండింగ్ ఆర్డినరీ. మనీ లెండింగ్ ఈజ్ ద సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ బిజినెస్. సార్ మా పనేమే లోన్స్ ఇవ్వటం సార్, మా షేర్ హోల్డర్కి మేము లోన్స్ ఇచ్చుకున్నాము, మీరేంటి సార్ డివిడెండ్ అంటారు? ఓకే ఫైన్, వదిలేయండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆ కంపెనీ ప్రాస్పెక్టర్స్ ఏఓఏ తీసుకొని ఎంఓఏ తీసుకొని ఫైనాన్స్ బిజినెస్ అని కూడా యాడ్ చేసి ఈ పని చేయండి. కొంచెం లూప్ వదిలాడు. రిలవెంట్ ఫ్యాక్టర్స్ కెన్ బి ఏంటమ్మా? ప్రాఫిట్స్ కెన్ బి, మ్యాన్ పవర్, ఏదైనా. అంటే రిలవెంట్ ఫ్యాక్టర్స్ చూడాలి మీరు. ఏం చూడాలి సార్ అంటే అది నిజంగానే ట్రేడా, నిజంగానే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్సా, నిజంగానే మ్యాన్ పవర్ ఉందా, నిజంగానే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉందా, ఇదంతా చూసుకొని డిసైడ్ చేస్తాడు అసెసింగ్ ఆఫీసర్. ఎనీ డివిడెండ్ పెయిడ్ బై కంపెనీ విచ్ ఇస్ సెట్ ఆఫ్ అగైన్స్ లోన్ విచ్ హ్యాస్ బీన్ డీమ్డ్ యాజ్ డివిడెండ్. జాగ్రత్త వినాలి, మంచి పాయింట్ అది. సింపుల్ పాయింట్ అన్న చాలా మంచి పాయింట్. ఏం చేశారు సార్ అంటే, నువ్వేం చేసావు? ఎసెట్ డిస్ట్రిబ్యూట్ చేశాను నేను 10 lakhsది. నువ్వు ఈ 10 lakhsని ఏమంటున్నావు? ఎందుకు 20 lakhs వరకు?
కానీ 20,00,000ని నేను తర్వాత నిజంగానే అసెట్ డిస్ట్రిబ్యూట్ చేసి నేను 20,00,000 నిజంగానే తర్వాత డివిడెండ్ కింద ఇచ్చాను. మళ్ళీ టాక్స్ వేస్తావా? అర్థమైందా మీకు పాయింట్? నువ్వేం చెప్పావు? 20,00,000లో 10 డిస్ట్రిబ్యూట్ చేసినట్టు తీసేసుకున్నావు. కానీ నేను అది కాదన్నాను. కానీ నువ్వు డీమ్డ్ అన్నావు. ఏదో రాసావు. నేను నిజంగానే అది నిజం చెప్పాను కాబట్టి 20,00,000ని మళ్ళీ ఇవ్వాలి కదా! ఇచ్చిన రోజున మళ్ళీ 20,00,000లో డివిడెండ్ కింద ట్రీట్ చేస్తావా? లేదా ఆ 10,00,000 తీసేసి రిమైనింగ్ 10 చేస్తావా అనేది పాయింట్. అర్థమైందా పాయింట్? ఆల్రెడీ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్‌లో కొంత నువ్వు డీమ్డ్ డివిడెండ్ అనేసావు. నిజంగానే అదే అయితే ఫస్ట్. కానీ అది అబద్ధం. అబద్ధం అయినప్పుడు ఈ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఎప్పటికైనా ఏం చేయాలి నువ్వు? డివిడెండ్ ఇవ్వాలి. మరి డివిడెండ్ ఇస్తున్నప్పుడు టాక్స్ కట్టాలి కదా షేర్ హోల్డర్. డబుల్ టాక్సేషన్ అట్లా అర్థం కాదా? అసెట్కి వెళ్ళటం కాదు కన్నా ఈ అసెట్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసావు 10,00,000 ఆ డిస్ట్రిబ్యూట్ చేసింది డివిడెండ్ అన్నారు. ఎందుకంటే ఇదిగో ఇదే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు అన్నాడు. ట్యాక్స్ చేశారు నాకు. నాకు యాక్చువల్లీ క్యాపిటల్ రిసీట్ నాట్ టాక్సిబుల్ కానీ ట్యాక్స్ అన్నారు. ఎందుకు డివిడెండ్ అన్నారు. నిజంగానే డివిడెండ్ వచ్చింది ఇప్పుడు నాకు. నిజంగానే డివిడెండ్ నీ లెక్క ప్రకారం గవర్నమెంట్ ప్రకారం నాకు డివిడెండ్ రాకూడదు ఆ కంపెనీ నుంచి. ఆల్రెడీ తీసుకున్నా నేను. 20,00,000 వేసుకో. ఆల్రెడీ తీసుకున్నా నేను. ఇప్పుడు నాకు నిజంగానే డివిడెండ్ వచ్చింది. మరి ఆ అసెట్ ఎందుకు ఇచ్చారు సార్ నీకు? ఇచ్చారు క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్. ఏంటమ్మా అది? క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్. నువ్వు వినలేదు అది క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్. డివిడెండే అన్నావు దాన్ని. కంపెనీకి దానికి సంబంధం లేదు కదా. నేను అప్పుడు ఇచ్చింది క్యాపిటల్, ఇప్పుడు ఇచ్చే డివిడెండ్ అని. ఇప్పుడు కంపెనీ నిజంగానే డివిడెండ్ అని పేరు పెట్టి ఇచ్చింది. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళా. నువ్వు ఆ రోజు ఇదిగో చూడు, ఆ రోజు కంపెనీ క్యాపిటల్ అంట, ఈరోజు డివిడెండ్ అంటుంది. దీన్ని కూడా డివిడెండ్ అంటావా? లేదా పాత రోజుకి వెళ్ళి దాన్ని అడ్జస్ట్ చేస్తావా? ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు కదా? ఏం చేద్దాం? టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దట్ ట్యాక్స్ కట్టక్కర్లా. మళ్ళీ చదువుతున్నాను నేను. ఎనీ డివిడెండ్ పెయిడ్ బై ది కంపెనీ విచ్ ఈస్ సెట్ ఆఫ్ అగైన్స్ ది లోన్ విచ్ హ్యాస్ బీన్ డీమ్డ్ యాజ్ డివిడెండ్. ఏంటి సార్? సార్ ఏదైనా డివిడెండ్ తర్వాత ఫ్యూచర్లో ఇస్తే ఈ లోన్ ఏదైతే ఉందో సెట్ ఆఫ్ అగైన్స్ ది లోన్ విచ్ హ్యాస్ బీన్ డీమ్డ్ యాజ్ డివిడెండ్ దాంట్లో నుంచి అది అడ్జస్ట్ చేయండి. డీమ్డ్ డివిడెండ్ అన్నాను కదా, సెట్ ఆఫ్ చేయండి. సెట్ ఆఫ్ చేస్తే రిమైనింగ్ దాని మీద ట్యాక్స్ కట్టండి. డబుల్ టాక్సేషన్ వద్దు. బైబ్యాక్ ఆఫ్ షేర్స్. మా షేర్స్ అలాటెడ్ టు షేర్ హోల్డర్ ఆర్ డిమర్జర్డ్ కంపెనీ బై రిజల్టింగ్ కంపెనీ అండర్ డిమర్జర్ ఏదైతే ఉంటుందో అవి బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఏబిసిడి ఈజ్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ అన్నాను కానీ బోనస్ షేర్స్ అన్నాను నేను. ప్రిఫరెన్స్ షేర్స్ అయినా సరే నేను ఇది చేస్తాను. షేర్స్ అలాటెడ్ టు షేర్ హోల్డర్ ఆఫ్ డిమర్జర్డ్ కంపెనీ బై రిజల్టింగ్ కంపెనీ అండర్ డిమర్జర్ అది. అండ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఎనీ డిస్ట్రిబ్యూషన్ అండర్ ఇట్ ఈస్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇది కూడా డీమర్డ్ డివిడెండే. ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్ రేపు చూద్దాం అమ్మా. కాన్సెప్ట్ దాని మీద ఒక సమ్ కూడా ఉంది. బైబ్యాక్ అప్పుడు ఏంటమ్మా? ప్రాఫిట్స్నే ఇస్తాం. అట్లా కాదు, అక్కడ నువ్వు చూడాల్సింది ఏంటంటే బుక్ వాల్యూ ఇస్తావా మార్కెట్ వాల్యూ ఇస్తావా? ఎందుకంటే ఎక్కువ కూడా ఇస్తావు. బైబ్యాక్ అనేది అది కదా పాయింట్. మార్కెట్ వాల్యూ చూసుకుంటా ఉంది 2,000 ఉంది, నేను 3,000 బైబ్యాక్ చేస్తా. అప్పుడే కదా వాడు బైబ్యాక్ వేసేది. నువ్వేమో చేస్తున్నావు? షేరు 2,000 సరిపోయింది అన్నావు కదా, 1,000 రూపాయల పరిస్థితి ఏంటంట నేను. అర్థమైందా? నాకు అదంతా లేదు. డీమ్డ్ అంటే నువ్వు లాజిక్ అడగకూడదు. మీరు డీమింగ్ ప్రొవిజన్లో లాజిక్ చూస్తున్నారు, అదే ప్రాబ్లం అవుతుంది. జెన్యూనిటీ ఉండొచ్చు, ఒక జెన్యూనిటీ అటు ఈలో కొద్దిగా అది రిలాక్సేషన్ ఇచ్చాను. మిగతా దాంట్లో కూడా నువ్వు మీరు లాజిక్ అడిగితే ఎట్లా ఉంటుంది? నువ్వు చెప్పినట్టు జెన్యూనిటీ ఉంటుంది. అయినా సరే అంతే కదా. డీమింగ్ దగ్గర మీరు లాజిక్ చూడకూడదు. మరి ఇవి సమ్ చేద్దాంలే. ఇప్పుడు మనం క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేద్దాం. పోతే ఒక క్వశ్చన్ చేసి వెళ్ళిపోదాం. హోంవర్క్ ఇవ్వడమే కదా. మీరు హోంవర్క్ చేస్తున్నారని నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నా.
ఎన్ని క్వశ్చన్స్ చేసాం మనం? థర్డ్ వన్ అయిపోయిందా? షేర్స్ ఫోర్త్ వన్ అయిపోయిందా? ఈజీ ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ చదువుదామా? మంచి క్వశ్చన్ ఇది. ప్రీతి పర్చేస్డ్ ల్యాండ్ ఎట్ ఎ కాస్ట్ ఆఫ్ 10 lakhs ఇన్ అ ఫైనాన్షియల్ ఇయర్ 1982-83. బిఫోర్ ఆఫ్టర్? ల్యాండ్ and held the same as her capital asset till 31st March 2010. తర్వాత ఏం చేసిందంట? ఈ క్వశ్చన్ ఇక్కడ చదవగానే తర్వాత కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. అప్ టు ద డేట్ ఆఫ్ కన్వర్షన్ ఇట్ ఈస్ అ క్యాపిటల్ గెయిన్. From after the date of conversion it is PCBP, but the both capital gain and PCBP will arise at the date of sale. Preeti started her real estate business on 1st April 2010 and converted the sale land into stock in trade business on state date. And the fair market value as on the date of conversion, this is nothing but full value of consideration. And the 150 lakhs. And it becomes the cost of the asset while computing PCBP. Fair market value of the land is 9.3 lakhs. Market value of the land as on 1/4/2001. Okay, as on the conversion date 150 lakhs. As on 1/4/2001 9.3 lakhs. జాగ్రత్తగా ఒక బుక్ పెట్టుకుంటే అక్కడ రాసుకోవాలి మనం. తగ్గింది. ఏం చేద్దాం మరి? whichever is higher తీసుకుంటాం. కావాలని ఇచ్చావు నువ్వు, అలా హైలైట్ చేయొద్దు. She constructed 20 plots that equal size, quality and dimension. Cost of construction of each plot is 8 lakhs. This is the business expense. Construction was completed on December 2024. She sold 15 plots at 20 lakhs per plot between January 2025 and March 25. అంటే మొత్తం సేల్ చేశారా? కొంతమే సేల్ చేశారు, కొంతే. 20లో 15 అనేది ఎంత పర్సెంటేజ్? 20 ఫ్లాట్స్లో 15 అనేది ఎంత పర్సెంటేజ్? 15 డివైడ్ బై 20 అంటే నువ్వు క్యాపిటల్ గెయిన్ కూడా ఎంత 5% కొడతావు? 75%. The remaining 5 plots was a held in stock as on 31st March 2025. He invested 50 lakhs in bonds in REC, A section, EC, on 31st March 2025. 6 months లోపు ఉండాలి. What is the date of sale? అమ్మా, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ తీసుకుంటావా, డేట్ ఆఫ్ సేల్ తీసుకుంటావా? డేట్ ఆఫ్ ట్రాన్స్ఫరా, డేట్ ఆఫ్ సేలా? ట్రాన్స్ఫర్ తీసుకుంటే ఇక్కడ అయిపోతాం. ఎక్సెప్షనల్ కేస్ సేల్ ఆఫ్ స్టాక్ డేట్ ఎంత? మార్చ్. ఇక్కడ ఇన్వెస్టెడ్ డేట్ ఎంత? మార్చ్. ఓకేనా? విత్ ఇన్ ఏదైనా చేసుకో, 6 months వస్తుందిగా. వేరే కేసులు బాగానే ఇస్తాడులే. కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ చార్జబుల్ క్యాపిటల్ గెయిన్ అండ్ బిజినెస్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రీతి అరైజింగ్. అంటే 2 columns వేయాలి. ఒకటి క్యాపిటల్ గెయిన్, ఏ క్యాపిటల్ గెయిన్, బి పీజీబీపీ. ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 25-26. ఇదిగో నీకు అన్నీ ఇచ్చేసాం. 21, 22, 100 ఇచ్చాం. 10, 11, 167 ఇచ్చాం. ఇదిగో ఇది మార్చుకోమ్మా, మార్చుకో. నేను అప్డేట్ చేసుకుని తీసుకొచ్చుకున్నా. నిన్న మరి నేను మార్చిలాగా అయిపోతున్నాను, నేను అప్డేట్ చేసుకున్నా. మీరు కూడా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుని మీరు న్యూ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ కాపీ కొట్టకుండా. యూ హ్యావ్ 3 minutes టైం టు 7:30. 3 minutesలో చేసేయాలి, షార్ట్ కట్లో. 3 minutes టైం. టేక్ ఇండెక్సేషన్. అదేంటి జనవరి టు మార్చ్ అంటే ఇండెక్సేషన్ రాదు కదా, ఇవన్నీ అడగొద్దు. మనం రియల్ ఎస్టేట్ కాబట్టి ఇండెక్సేషన్ తీసుకుందాం.
మొత్తం ఫుల్ క్యాలిక్యులేట్ చేసి 75% తీసుకోండి. అప్లికెంట్ ఫుల్ క్యాలిక్యులేట్ చేసి 75% తీసుకొని ఈజీబీపీ యాజ్ యూజువల్. ఈజీబీపీ జాగ్రత్తగా చేయాలి. కాస్ట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ 75% తీసుకోవాలి. టోటల్ తీసుకోవద్దు. బిజినెస్ ఎక్స్పెన్స్ చేయండి. ఫస్ట్ క్యాపిటల్ గెయిన్ చేద్దామా ఈ రోజుకి? క్యాపిటల్ గెయిన్ స్టార్ట్ చేద్దామా? చెప్పండి అమ్మా. క్యాపిటల్ గెయిన్ స్టార్ట్ చేస్తున్నాను. క్వశ్చన్ జాగ్రత్తగా చెప్పాలి. సార్ వాట్ ఈస్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్? ఫుల్ తీసుకుంటా నేను, లాస్ట్లో 75% వేస్తా. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంతమ్మా? 150 lakhs. ఈఓటీ ఎంతమ్మా? నిల్. వాట్ ఈస్ నెట్ కన్సిడరేషన్? 150 మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సార్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ బిఫోర్ ఆఫ్టరా? బిఫోర్ కాబట్టి చెప్పండి అమ్మా. బిఫోర్ కాబట్టి ఎంత ఎంత వచ్చేసిందమ్మా? 10 lakhs కొన్నారు కదా, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఏ మార్కెట్ వాళ్ళు విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే ఎంతమ్మా? 10 lakhs ఇంటూ 363 డివైడెడ్ బై చేయొచ్చా? 363 డేట్ ఆఫ్ కన్వర్షన్ వరకే వేయాలి. ఇదే చాలా మంది చేసే మిస్టేక్. డేట్ ఆఫ్ కన్వర్షన్ వరకే వేయాలి. ఎంతమ్మా? ఎంత? 67. 10/11 1st April అంటే 10/11 కన్వర్షన్ ఇయర్ ఏంటి? ఆ ఇయర్ వరకు తీసుకోవాలి. ఒక రోజున్నా తీసుకోవాలి ఆ ఇయర్ని. ఒక రోజున్నా తీసుకోవాల్సింది ఆ ఇయర్ని. ఓకేనా? ఎంత? 167 డివైడెడ్ బై 100 ఎంత వస్తుందమ్మా ఇది? రెడీ? ఇందులో ఎంత పర్సంటేజ్ మాత్రమే తీసుకోవాలమ్మా? హౌ యూ గెట్ దిస్ 70%? ఓన్లీ 75% తీసుకోవాలి. ఎంత వస్తుందో చూడండి. ఇంకా అవ్వలేదు క్వశ్చన్. మైనస్ ఎగ్జామ్ ఎంత? 3 lakhs. మ్యాక్సిమం కూడా అదే వస్తుంది చూడండి. ఈజీబీపీ చేసినప్పుడు జాగ్రత్తగా ఎఫ్ఎంబి ఇక్కడ ఫుల్ తీసుకున్నాం, అక్కడ తీసుకోవద్దు. లాస్ట్లో 75% చేసినాం కాబట్టి ఎఫ్ఎంబి 75% తీసుకోండి. సేల్ వాల్యూ మొత్తం తీసుకోండి, 75% తీసేయండి. రిమైనింగ్ ఇస్ పీజీబీపీ. అయిపోయింది ఆన్సర్. రేపు హోంవర్క్ చేస్తారు అందరూ. రేపు ఇది ఒక్కటి చేసుకుంటాను. ప్యారలల్గా కొంత డిస్కస్ చేస్తూ వెళ్తే అయిపోతాయి. ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి చూడండి. 37 అయిపోతాయి ఈజీగా. ఈజీబీపీ వచ్చేలోపు అయిపోతాయి. పీజీబీపీ స్టార్ట్ అవుతాయి.